హాయ్ అండి. నేను మీ డాక్టర్ సురసుర రాధాకృష్ణ, సీనియర్ పల్మనాలజిస్ట్, సిరిసిల్ల. అజోస్పెర్మియా అనేది పురుషుడి వీర్యంలో స్పెర్మ్ లేని స్థితి. దీనికి 3 ప్రధానమైన కారణాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి ప్రీ టెస్టిక్యులర్, రెండోది టెస్టిక్యులర్, మూడోది పోస్ట్ టెస్టిక్యులర్. ప్రీ టెస్టిక్యులర్కి గల కారణాలు హార్మోన్ల అసమతుల్యత, అంటే తక్కువ స్థాయి ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ లేదా ల్యూటినైజింగ్ హార్మోన్ స్పెర్మ్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి. హైపోగొనాడిజం, టెస్టిస్ తగినంత టెస్టోస్టిరాన్ ఉత్పత్తి చేయని పరిస్థితి. దీనివల్ల స్పెర్మ్ ఉత్పత్తి బలహీనపడుతుంది. పిట్యూటరీ గ్రంథి సమస్యలు, కణితలు లేదా తిత్తులు వంటివి హార్మోన్ ఉత్పత్తికి అంతరాయం కలిగిస్తాయి. రెండవది టెస్టిక్యులర్ అజోస్పెర్మియా. వృషణాలలో స్పెర్మ్ ఉత్పత్తి లేని పరిస్థితిని టెస్టిక్యులర్ అజోస్పెర్మియా అంటాం. టెస్టిక్యులర్ అజోస్పెర్మియాకు కారణాలు ఏంటంటే జన్యుపరమైన అంశాలు, వృషణాల నష్టం, హార్మోన్ల అసమతుల్యత. ఇతర కారణాలు జన్యుపరమైన అంశాలు ఏమిటంటే క్లెనిఫెల్టర్ సిండ్రోమ్, పురుషులకు అదనంగా ఎక్స్ క్రోమోజోమ్ ఉన్న జన్యుపరమైన రుగ్మత. ఇది స్పెర్మ్ ఉత్పత్తిని దెబ్బతీస్తుంది. వై క్రోమోజోమ్ మైక్రో డెలీషియన్స్, వై క్రోమోజోమ్ యొక్క నిర్దిష్ట ప్రాంతాలలో తొలగింపులు. ఇది స్పెర్మ్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి. ఇతర జన్యు ఉత్పరివర్తనాలు, ఇది స్పెర్మ్ ఉత్పత్తిని ప్రభావితం చేయడమే కాకుండా అజోస్పెర్మియాకు దారితీస్తాయి. వృషణాల నష్టం, వారికోసిల్, వృషణాలలోని సిరలు వాపు వల్ల స్పెర్మ్ ఉత్పత్తి ప్రభావితం చూపుతుంది. ఇన్ఫెక్షన్లు అంటే ఆర్కిటిస్ లేదా ఎపిడైడమిటిస్ వల్ల స్పెర్మ్ ఉత్పత్తి చేసే కణాలను దెబ్బతీస్తాయి. క్యాన్సర్ చికిత్స, వృషణ క్యాన్సర్కు కీమోథెరపీ, రేడియేషన్ లేదా శస్త్రచికిత్స స్పెర్మ్ ఉత్పత్తికి చేసే కణాలను దెబ్బతీస్తుంది. హార్మోన్ల అసమతుల్యత అంటే హైపోగోనాడిజము, పిట్యూటరీ గ్రంథి సమస్యలు. ఇతర కారణాలు వృషణాల వైఫల్యం, క్రిప్టోర్కిడిజం, విష పదార్థాలు గురి కావడం అంటే పురుగు మందులు లేదా భారీ లోహాలు వంటి విష పదార్థాలు గురి కావడం వల్ల స్పెర్మ్ ఉత్పత్తిని ప్రభావితం చూపిస్తాయి. మూడవది పోస్ట్ టెస్టిక్యులర్ అజోస్పెర్మియా అనేది స్పెర్మ్ ఉత్పత్తి సాధారణంగా ఉండే పరిస్థితిని సూచిస్తుంది, కానీ స్పెర్మ్ స్ఖలనం కాకుండా నిరోధించే అడ్డంకిగా ఉంటుంది. దానికి గల కారణాలు ఏమిటంటే అడ్డంకులు, ఇన్ఫెక్షన్లు, పుట్టుకతో వచ్చే పరిస్థితులు. ఇతర కారణాలు ఫస్ట్ అడ్డంకులు ఏంటి అంటే వ్యాసెక్టమీ, వాస్ డిఫరెన్షియల్ అడ్డంకి, ఎపిడైడమల్ అడ్డంకులు. ఇన్ఫెక్షన్లు ప్రోస్టాటైటిస్, ఎపిడైడమిటిస్. పుట్టుకతో వచ్చే పరిస్థితులు, పుట్టుకతో వచ్చే వ్యాస్ డిఫరెన్స్ లేకపోవడం, సిస్టిక్ ఫైబ్రోసిస్ లాంటివి ఉండడం. ఇతర కారణాలు శస్త్రచికిత్స సమయంలో లేదా గాయం సమయంలో పునరుత్పత్తి మార్గానికి నష్టం జరిగినప్పుడు అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉంటుంది. జీవనశైలి కారకాలు, వయసు, వృద్ధాప్యంలో స్పెర్మ్ ఉత్పత్తి మరియు నాణ్యతను ప్రభావితం చూపిస్తాయి. మందులు, కొన్ని అనబాలిక్ స్టెరాయిడ్స్ మందులు మరియు యాంటీ డిప్రెషన్ వంటి మందులు వాడడం వల్ల స్పెర్మ్ ఉత్పత్తిని ప్రభావితం చూపిస్తాయి. ఆహారంలో మార్పులు చేయడం వల్ల జీరో స్పెర్మ్ కౌంట్ పెంచడానికి సహాయపడుతుంది. ప్రోటీన్లు ఎక్కువగా తీసుకోవడం, ఉదాహరణకి లీన్ మాంసం, చేపలు, గుడ్లు, పాల ఉత్పత్తులు లాంటివి. విటమిన్ సి, విటమిన్ ఇ మరియు బీటా కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు, ఉదాహరణకి బెర్రీలు, ఆకుకూరలు, గింజలు లాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి. జింక్ అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఉదాహరణకి గుమ్మడి గింజలు, గుడ్లు, చికెను, మాంసం లాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి. అలాగే నీరు ఎక్కువగా త్రాగాలి. జీవన శైలిలో మార్పులు, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. యోగా ద్వారా కానీ, కార్డియాక్ కానీ, శక్తి ఇచ్చే శిక్షణ ద్వారా కానీ. అలాగే ఆందోళనకు గురి కాకుండా యోగా, మెడిటేషన్, లోతైన శ్వాస తీసుకోవాలి. మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండాలి. 7 నుంచి 8 గంటలు సరైన నిద్రపోవాలి. టాక్సిన్స్ మరియు కాలుష్య కారకాలు దూరంగా ఉండేట్లు చూసుకోవాలి. సప్లిమెంట్స్ డి ఆస్పార్టిక్ యాసిడ్, కోఎంజైమ్ Q10, జింక్ సప్లిమెంట్స్, పోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఉదాహరణకి విటమిన్ సి, డి, ఇ లాంటివి తీసుకోవాలి. వైద్య చికిత్సలు అంటే శస్త్ర చికిత్స, వెరికోసిల్ రిపేరు, వాసెక్టమీ రివర్సల్, వృషణాలు లేదా ఎపిడైడమిస్ నుండి స్పెర్మ్ సేకరణ, యాంటీబయాటిక్స్ నుండి ఇన్ఫెక్షన్కి చికిత్స,
హార్మోన్ థెరపీలు, మందులు, క్లోమిఫెన్ సిట్రేట్ స్పెర్మ్ కౌంట్ మెరుగుపరచడానికి సహాయపడుతుంది. యాంటీబయాటిక్స్, హార్మోనల్ థెరపీలు లాంటివి ఉపయోగపడతాయి. ఏదైనా సప్లిమెంట్స్ వాడాలనుకుంటే మీ ఫ్యామిలీ డాక్టర్ సలహా మేరకే వాడవలసి ఉంటుంది. స్వతగా వాడడం అంత శ్రేయస్కరం కాదు. ఆరోగ్య అవగాహన కలిగి ఉందాం, ఆరోగ్యంగా ఉందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.